ప్రీతిరెడ్డి గారు చెప్తున్నారు, మల్లారెడ్డి కూడా వస్తున్నారు మన దగ్గరికి, హీరోలు వస్తున్నారు అని చెప్పి ప్రమోషన్లు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ సినిమా ఫంక్షన్లని? చాలా టాక్సిక్ గా ఉంది ఆ కాలేజీ మేనేజ్మెంట్ వైఖరి. టాక్సిక్ సినిమా ట్రైలర్ లేదా సినిమా ఫంక్షన్ చేయడమే కాదు, వీళ్ళ బిహేవియర్ కూడా వెరీ టాక్సిక్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒక విద్యా సంస్థ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా జాతీయోద్యమకు సంబంధించో దేశభక్తిని పెంపొందించేవో లేదా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచేవో లేదా ఐటీకి సంబంధించినవో లేకపోతే అక్కడ చదువుతున్న విద్యార్థులకి భవిష్యత్తులో ఒక అవగాహన కల్పించడానికి ఐటీ సెక్టార్కి సంబంధించిందో లేదా ఎంప్లాయ్మెంట్ మేళా, జాబ్ మేళా ఇటువంటి నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఈ సినిమా ఫంక్షన్లు, ఈ చెత్త సినిమా ఫంక్షన్లకి కాలేజీ కేంద్రంగా మారడం ఏంటి? ఏ సినిమా అయినా కమర్షియల్ సినిమా, అదేమన్నా దేశభక్తిని పెంపొందించే సినిమా అంటే ఓకే, ఆగస్ట్ 15 సందర్భంగా దేశభక్తిని పెంపొందించే సినిమా అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ కమర్షియల్ సినిమాలు, ఈ టాక్సిక్ సినిమాలు, సినిమా పేరే టాక్సిక్ కాదు, వీళ్ళు చూపిస్తున్న 50 ఫంక్షన్స్ కూడా టాక్సిక్ ఫంక్షన్సే. ఇవి విద్యార్థులకి అవసరమైనవి కావు. మీకు వ్యక్తిగత జీవితాల్లో సోకులుంటే, మీకు సరదాలుంటే, పబ్బులకు వెళ్ళి గెంతులేయాలా, చిందులేయాలని ఉంటే, మందు కొట్టి ఎగరాలని ఉంటే మీరు పబ్బులకు పోయి మీ పర్సనల్ టైంలో మీ పర్సనల్ స్పేస్ లో చేసుకోండి. కానీ కాలేజీ కేంద్రం కాదు. ఇవాళ విద్యార్థులు ఇవాళ ఆట లాంటి రియాలిటీ షోలు పెట్టినప్పుడు మేము కేసులు వేసాము. హైకోర్టు ధర్మాసనం కూడా మా అభిప్రాయంతో ఏకీభవించింది. అదేంటంటే పిల్లలు మీ వ్యక్తిగతం కాదు, పిల్లలు సమాజ సంపద. పిల్లలతో ఇట్లాంటి చెత్త డాన్సులు వేయించి చిన్న పిల్లలతో ఇట్లాంటివి వేయించడం అంటే పిల్లలు సమాజ సంపద, వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలి, వాళ్ళు ఆరోగ్యంగా మౌల్డ్ అవ్వాలి అని మేము మాట్లాడినప్పుడు జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు ధర్మాసనంలో కూర్చున్న వాళ్ళు మా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని కోర్టులోనే ప్రకటించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడిన విషయాలు అట్లాగే అనేక సందర్భాల్లో నైతిక విలువల విషయంలో ధర్మాసనాలు మాట్లాడే అనేక విషయాల్లో మనం అది స్పష్టంగా మాట్లాడాం. మేము మాట్లాడాము, మీడియా మాట్లాడింది, ఇంకా లేదా వ్యవస్థలో ఉండే ఒక గౌరవనీయ వ్యక్తులు మాట్లాడారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏది మాట్లాడినా సేలబుల్ ప్రోడక్ట్ అని మీడియా ఫీల్ అవుతుంది. ఆయన ఏది మాట్లాడినా నేను సేలబుల్ అనుకుంటున్నాడు. సిగ్గుపడాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మల్లారెడ్డి ఆయన ఏం మాట్లాడతాడండి? ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి హద్దులు ఉండవు. నాకు డబ్బులు ఉన్నాయి, కోట్లు దందాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నాకు కాలేజీలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని మాట్లాడతాను. నీ కోట్లు ఉంటే నీ సమాజం మీద గుమ్మరిస్తావా చెత్తని? నీకున్నాయి, నాకు 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటాడు. ల్యాండ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనేవన్నీ నేను ఆయన మాటల్లోనే విన్నాను. అంతంత నీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటే, ల్యాండ్ బ్యాంకులు ఉంటే పిల్లగాళ్లతో కలిసి చిందులేమన్నారా? పిల్లగాళ్లతో కలిసి చిందులేస్తే మంచి. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు కల్చరల్ ఈవెంట్స్ అని. ఇందాక మీకు అంటే మాట్లాడే ముందే ప్రీతిరెడ్డి ఏం మాట్లాడారో కూడా వినిపించాను. గతంలో సినిమా వచ్చింది యానిమల్ అని. ఈ రకంగానే ఫంక్షన్ జరిగితే ఈ ఫంక్షన్ చేయడం కరెక్టేనా అని జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే ఇట్స్ కల్చరల్ యాక్టివిటీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీ, సినిమాని మొత్తాన్ని ఎగ్జిబిట్ చేస్తలేమో అని అంటున్నారు ఆవిడ. వాళ్ళు సమర్థించుకుంటున్నారండి. కీర్తిరెడ్డికి డాన్సులు వేయాలంటే పబ్లిక్ పోయి ఎగరమానండి. కాలేజీలో ఓకే, ఇప్పుడు మీరు కాలేజీ ఫంక్షన్స్ ఇయర్లీ యాన్యువల్ ఫంక్షన్ ఒకసారి చేస్తారండి, గడిగడికి చేస్తారా? నేను అడుగుతున్నా. ఓకే, సంవత్సరంలో మేము కూడా చాలా కాలేజీలకి గెస్ట్లకి వెళ్తాం, గెస్ట్లుగా వెళ్ళాం. ఒక సందర్భంలో మల్లారెడ్డి కాలేజీకి కూడా యాసిడ్ దాడుల సందర్భంగానే ఇప్పుడు ఒకసారి వెళ్ళాను నేను. ఇప్పుడు ఒక సోషల్ ఇష్యూస్ మీద డిబేట్స్ పెట్టచ్చు, సెమినార్లు పెట్టచ్చు, అంటే విద్యార్థులకి చైతన్యం కలిగించే చర్చలు పెట్టచ్చు, సెమినార్లు పెట్టచ్చు, ఈవెంట్స్ పెట్టచ్చు. అంటే అక్కడ ఒకటి ఆ కంటెంట్ ఏమై ఉండాలా? విద్యార్థులకి చైతన్యం కలిగించేది ఉండాలి. సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ డే జరుపుతారు. ఆ యాన్యువల్ డేలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి మస్తీ మజాకు ఏదో ఇప్పుడు వచ్చే ఆధునిక డాన్సులు, పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తారు. నేను కూడా చాలా కాలేజీలకి యాన్యువల్ డేస్ కి గెస్ట్ గా వెళ్తా. కానీ ఆ కాలేజీల్లో ఎక్కడా కూడా మిగతా రోజుల్లో ఇటువంటి చెత్త ప్రోగ్రాంలు ఉండవు. ఆ కాలేజీ యాన్యువల్ డేలకు కూడా ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే యాన్యువల్ డేస్ లో ఇచ్చేవాడు. అంటే పిల్లలు మస్తి మజా అన్నట్టుగా ఈ రకమైన చెత్త డాన్సులు ఉండే కాదు. సరే, ఇప్పుడు మారింది జమానా. వేరే కాలేజీల గురించి ఏడాదికి ఒకసారి మహా అయితే, కానీ మల్లారెడ్డి కాలేజీలో ప్రతి
నెలలో ఒకటి ఉంటుంది సినిమా, ఏదో ఒక సినిమా ఫంక్షన్ పేరిట కల్చరల్ యాక్టివిటీ అని నడుస్తూనే ఉన్నది. అదే నేను అనేది ఏంటంటే యాన్యువల్ డేస్ కి పిల్లలు ఏదో సరదా పడ్డారు అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతామేమో కానీ వీళ్ళు కమర్షియల్ సినిమాల్ని కమర్షియల్ కంటెంట్ తెచ్చి గడికోసారి నెలకు 2 నెలకి 1 2 ఇటువంటి ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీది ఇవాళ బయట చాలా ఆడిటోరియాలు ఉన్నాయి, కమర్షియల్ గా చాలా హాల్స్ ఉన్నాయి. అట్లా మీరేమన్నా మీ కాలేజీని అట్లా తయారు చేసుకున్నారు కమర్షియల్ గా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ పెట్టడానికి? సినిమా రిలీజ్ ఫంక్షన్స్ జరపడానికి ఇన్ని రోజులు మీ కాలేజీ ఇవ్వక ముందు మిగతా కాలేజీలు ఇస్తున్నాయా? మిగతా కాలేజీలకి అంత విలువలు ఉన్నాయి. వాళ్ళు విద్య వ్యాపారమే చేయొచ్చు, కానీ మేము విద్యను వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కాలేజీని వ్యాపార కేంద్రంగా మార్చారా? మిగతా వాళ్ళు కూడా నడుపుతున్నారు కాలేజీలో, దునియాలో మీరు ఒకళ్ళే నడుపుతున్నారా? కాబట్టి కాలేజీలో సినిమా ఫంక్షన్స్ ఒక 50 దాకా జరిపారంటే నేను ఆశ్చర్యపోతున్నా. నాకు తెలియదు ఇప్పటిదాకా 50 దాకా కాలేజీలో కమర్షియల్ సినిమా ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీరు పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? అరే మస్తీ మజా చేయండి రా, మీరు చదువుకుని ఉద్యోగాలు చేసి అంటే వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు కీర్తిరెడ్డి మాట్లాడుతుంది, వాళ్ళకి ఇష్టమైతేనే కదా వాళ్ళు చేసేది, వాళ్ళు ఇష్టమైతేనే పోతారు ఆ సినిమాల కంటే. ఇష్టమైతేనే సినిమా ఫంక్షన్లే కాదు, ఒకనొక సందర్భంలో మల్లారెడ్డి గారు ఏది మాట్లాడినారు అంటున్నట్టుగా సేలేబుల్ అనో లేకుంటే ఆయన చెల్లుతుందనో మాట్లాడుతున్న సమయంలో పెళ్ళిళ్ళు ఇలా చేసుకోవాలి, లవ్వులు ఇలా చేయాలి, ఇవి కూడా ఆయన మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫన్నీ వేలోనే. సరే అండి, ఆయన ఏం మోటివేషన్ ఇస్తారో, ఆయన ఇచ్చే మోటివేషన్ ఎవరికి ఉపయోగపడుతుందో నాకైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను కీర్తిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇష్టమైన వాళ్ళే అంటే మీరు ఈ కమర్షియల్ ఫంక్షన్లతో పాటు డ్రగ్స్ అవుట్లెట్లు కూడా పెట్టండి, ఇష్టమైన వాళ్ళే తీసుకుంటారు, ఏంటి ప్రాబ్లం? డ్రగ్స్ పెట్టండి, ఆల్కహాల్ స్టోర్లు పెట్టండి, లైసెన్స్ ఉంది కదా మద్యం అమ్మడానికి, పెట్టండి. ఇవాళ అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ బ్యాన్ అయ్యాయండి, ఏది యూనివర్సిటీలో తెలుసా, స్కూళ్లలో కాదు. ఇవాళ అమెరికాలో గాని యూకేలో గాని అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ ని విద్యా సంస్థల్లో అమ్మకూడదు అని పెట్టారు. అంటే ఇవాళ భారతదేశం వీళ్ళు ఇంకా బీజేపీలో చేరతారట, బీజేపీ దగ్గర పోయి మొక్కి బొకేలు ఇచ్చి చాలా సీన్లు చేస్తున్నారు. మరి భారతీయ సంస్కృతి పత్తికట్ట అని మాట్లాడే బీజేపీలో ఈ కల్చర్ తోటి మీరు ఆ బీజేపీ ఏం ప్రమోట్ చేస్తుంది, వీళ్ళేం ప్రమోట్ చేస్తారు? సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు, కాలేజీల్లో కూల్ డ్రింక్స్ పెట్టొద్దు అమ్మొద్దు అని చెప్పేటువంటి విలువలేంటి? ఇవాళ కాలేజీల్లో కమర్షియల్ సినిమాల్ని, ఆడియో ఫంక్షన్ ని, చెత్తా చెదారం, అశ్లీల నృత్యాలని, బూతు మాటలు, బూతు డాన్సులు చేస్తామని మీరే జాగారాలు చేస్తారు, శివరాత్రి జాగారం చేసేది మీరే, కమర్షియల్ ఫంక్షన్ ఏం విలువని ఇస్తున్నారు? మద్యం కూడా అమ్మండి, డ్రగ్స్ కూడా అమ్మండి, ఇష్టం ఉన్నోళ్ళే తీసుకుంటారు, ఏమైతుంది? అవును, వాళ్ళ మాట అట్లాగే ఉన్నాయి కొంత. సో నవీన్ గారు ఉన్నారు పిడిఎస్సి విద్యార్థి సంఘం నుంచి. నవీన్ గారు, సో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది ఈ రకంగా చేస్తే? అంటే మనం అక్కడ జరుగుతున్న ఈవెంట్ గురించి మాట్లాడితే ప్రతి నెల నాకు తెలిసి ఏదో ఈవెంట్ ఉంటూనే ఉన్నది. సో 22వ తేదీన టాక్సిక్ అనేటువంటి ఒక మూవీ వస్తుంది, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని బహిరంగంగా మల్లారెడ్డి అనౌన్స్ చేస్తున్నారు, పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి, బహుశా మీకు స్క్రీన్గా కనబడుతూ ఉంటుంది. సో ఈ టాక్సిక్ విషయం ఏంటా అని చూస్తే ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక ఏడాది క్రితం ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడే ఏ సర్టిఫికేట్ విడుదల ఇచ్చిరు సెన్సార్ బోర్డు ఈ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్ జరగబోతున్నాడని గౌరవంగా చెప్పుకుంటున్నారు.